హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. నెక్స్ట్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఒకప్పుడు ఇండియన్ విమెన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. కానీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ సర్వైకల్ వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రేట్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ ఒక ఫుల్ స్టేజ్ క్యాన్సర్ కావడానికి సుమారు 10 సంవత్సరాల ముందర నుంచే మనకు అబ్నార్మల్ సెల్స్ సర్విక్స్ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఈ సెల్స్ని మనం ముందరగా రికగ్నైజ్ చేయడం ద్వారా, గుర్తుపట్టడం ద్వారా మనం అది ఫుల్ క్యాన్సర్లోకి మారక ముందరే సర్జరీ చేయించుకొని క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సర్వైకల్ స్క్రీనింగ్కి చేసే బేసిక్ టెస్ట్ పాప్స్మియర్. ఇది ఎటువంటి నొప్పి ఉండదు. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు ఒక చిన్న స్పెక్యులంని లోపల అమర్చి మనం సర్విక్స్ని చూస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న సెల్స్ని ఒక చిన్న స్పూన్ లాంటి స్పాచులాతో కలెక్ట్ చేసి దాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయడం జరుగుతుంది. 21 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ప్యాప్ టెస్ట్ చేయించుకోవాలి, లేదా పెళ్ళైన తర్వాత నుంచి ప్యాప్ టెస్ట్ స్టార్ట్ చేయొచ్చు. నార్మల్ ప్యాప్ టెస్ట్ చేయించినప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించాలి. అదే కొత్తగా వస్తున్న లిక్విడ్ బేస్డ్ సైటాలజీ టెస్ట్లు చేయించినప్పుడు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి టెస్ట్ చేయిస్తే సరిపోతుంది. ఇందులో మనకు అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నట్టయితే దానికి సరిపడ్డ మెడిసిన్స్, అప్పుడప్పుడు చిన్న సర్జికల్ టెస్ట్లు, చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ చేసి ఇది క్యాన్సర్గా మారక ముందరే మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ని 70 సంవత్సరాలు వచ్చే వరకు చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు ఆల్రెడీ హిస్టెక్టమీ అంటే గర్భసంచి రిమూవ్ చేసినట్టయితే ఈ టెస్ట్ అవసరం ఉండదు.